కష్టంలో ఉన్నవాడిని కొన్నాడు, ఆ అప్పులో ఉన్నవాడిని కొన్నాడు, ఆ కష్టాల్లో ఉన్నవాడిని కొన్నాడు. కొని వానికి ఒక డెకరేషన్ చేసిండు. ఏమని? రాజులైన యాజక సమూహం. యేసు నిన్ను కొనని వరకు, యేసును అంగీకరించని వరకు కాదు. హల్లెలూయా. యేసు నిన్ను కొనని వరకు నువ్వు బీదోని, కొన్న తర్వాత నువ్వు రాజువి. యేసు నిన్ను కొనని వరకు పనోవి, కొన్న తర్వాత అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పు, యేసే కొన్నందుకు నీకు విలువ వచ్చింది. ఆ యేసే రక్తం వల్ల నీకు విలువ వచ్చింది. అందుకనే క్రైస్తత్వం అనేది మతము కాదు. క్రైస్తత్వం అనేది మతం కాదు. క్రైస్తవత్వం ఎప్పుడైతే మతముగా మారిందో అప్పుడు యుద్ధాలు జరగడం మొదలవుతుంది. క్రైస్తత్వం అంటే మతము కాదు, క్రైస్తత్వం అంటే విడుదల. ఒక సాధారణమైన వస్తువుని కొన్న తర్వాత ఒక అధికారి ఆ వస్తువు విలువని ఏ రీతిగా మారుస్తాడో మన విలువని మార్చనీకని ఆయన రక్తం కాచాల్సి వచ్చిందంట. యువర్ వాల్యుబుల్.